ఆదాము చేసిన తప్పిదమేమో నిత్యమైన మరణము. అర్థమవుతుందండి? ఆదాము చేసిన తప్పిదము దాని అంతం ఏమొస్తుంది? నిత్యమైన మరణం వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఆ విమోచన క్రయధనం ద్వారా దీని అంతం ఏమొస్తుందనంటే నిత్యజీవం వస్తుంది. రెండిట్లకి తేడా కనిపిస్తుందా? ఆదాము చేసిన తప్పిదముని బట్టి, ఆదాములు చేసిన తప్పిదముని బట్టి దాని అంతమేమో నిత్యమైన నరకం వస్తుంది. యేసుక్రీస్తు వారి శరీరధారిగా వచ్చి ఆయన విమోచన క్రయధనంగా మార్చబడి తన ప్రజలను ప్రేమించిన కొరకు దీని అంతం ఏమొస్తుందంటే నిత్యజీవం వస్తుంది. చూడండి, ఇంకా కిందకి చదవండి. యాలి అనగా మరణం. యాలనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము. అయితే దేవుని కృపా వరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. చూడండి, పాపం వల్ల వచ్చిన జీతం ఏంటంటే మరణము. ఆ మరణం ఏంటి? నిత్య మరణం. మరి ఆదాము పాపం చేశాడా లేదా? అవ్వ పాపం చేసిందా లేదా? దాని అంతం ఏంటి? మరణము. అదే కదా వాక్యం మాట్లాడుతుంది, పాపం వల్ల వచ్చే జీతం మరణము. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము ఏముందంట? ఇప్పుడు ఏకైక మనిషి శరీరధారిగా వచ్చే మనిషి ద్వారా మనకి ఏం కలుగుతుందనంటే నిత్య జీవం కలుగుతుంది.